శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని, తాను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని, తనకి మాజీ మంత్రి విడుదల రజనీకి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నాయని, ఆ విభేదాల కారణంగానే మాజీ మంత్రి విడుదల రజనీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద దాడులు చేయించారు అనేటువంటి వాదనలు, ఆరోపణలు తన మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు విడుదల రజనీ ఏం చేశారు గతంలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి విడుదల రజనీ తాను కొంతమంది మీద, అంటే తన రాజకీయ ప్రత్యర్థులుగా ఎవరినైతే భావించారో వారి మీద దాడులు చేయించారు. అందులో భాగంగానే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని, ఆయన తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారు. ఆయనకి విడుదల రజనీ గారికి రాజకీయ విభేదాలు అయితే ఉండేవి. ఆ కారణం చేతనే తన స్టోన్ క్రషర్ కంపెనీ మీద దాడులు చేయించారు అన్నట్లుగా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? విడుదల రజనీ గారు ఏం చేశారు? విడుదల రజనీ గారు ప్రత్యర్థుల మీద, ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యర్థుల మీద దాడి చేయటం అనేది ఒక సహజమైన పరిణామం అనుకుందాం. కానీ విడుదల రజనీ గారు అలాంటి వ్యక్తి కాదు. అందుకు చాలా భిన్నంగా కూడా వ్యవహరించింది. ఆమె సొంత పార్టీ నాయకులను కూడా ఆమె వదిలిపెట్టలేదు. ఆమె 2019లో గెలిచిన తర్వాత చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవడో కూడా రెండో స్థాయి నాయకులు కూడా ఉండకూడదు. ఎందుకంటే తను ఒక ఎక్కడ ఏది చెప్తారు చూసారా, చెట్లు లేని సాట అమృత వృక్షమే మహావృక్షం అని, ఆ విధంగా తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని సొంత రాజకీయ పార్టీ నాయకులను కూడా దెబ్బ కొట్టింది ఆమె. వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టింది, వాళ్ళ మీద కేసులు పెట్టించింది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించింది, వేధించింది. అందుకే గత 2024 ఎన్నికల్లో ఆమె చిలకలూరుపేట నుంచి పోటీ చేయలేదు. ఆమెకి అక్కడే పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. అందుకని గుంటూరు వెళ్ళిపోయింది. గుంటూరులో గెలుస్తాను అనుకుంది. మళ్ళీ మంత్రి అవుతాను, చిలకలూరుపేటతో నాకేం పని అనుకుంది. కానీ గుంటూరులో ఆమెకి పట్టు దొరకలా, ఓడిపోయింది. అక్కడ కొనసాగలేకపోయింది. ఎందుకంటే అది బాగా అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడైతే కొంచెం రూరల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, జనం మీద మళ్ళీ పెత్తనం చేయొచ్చు. ఆమెకి ఒక డామినేటింగ్ నేచర్ అనేది ఆమెకి పర్సనాలిటీ అలాంటిది. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు, మినిస్టర్ అయినప్పుడే వెంటనే ఆర్థిక కలెక్షన్ల మీద దృష్టి పెట్టిందంటే ఆమె తెలుగుదేశంలో ఉన్నప్పుడు మొక్క అయి ఉండొచ్చు, ఇప్పుడు మహావృక్షం అయిపోయింది, విశ్వవృక్షం కూడా అయిపోయింది. సొంత పార్టీ నాయకుల దగ్గర కూడా టికెట్లు ఇప్పిస్తాయని 6 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఆమె గుండెలు తీసిన బంటు స్థాయికి ఎదిగిపోయింది. కాబట్టి స్టోన్ క్రషర్లను, లేకపోతే గ్రానైట్ ఫ్యాక్టరీలను, ఇంకా ఇతర వ్యాపార సంస్థలను బెదిరించడం ఆమెకు పెద్ద లెక్కేం కాదు. సార్, స్టోన్ క్రషర్ల యాజమాన్యం దగ్గర తాను తీసుకున్నటువంటి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని, తన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వాపస్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తన అనుచరులను శ్రీకృష్ణదేవరాయ దగ్గరికి రాయబారానికి పంపించారంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం. ఆవిడ తప్పు చేయడం, ఆ తర్వాత దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం, వార్తల్లో నిలవడం. ఏంటి సార్ అసలు విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి? ఇంకో మాట కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు నా పక్కన ఉంటూనే నా కాల్ డేటా సేకరించాడని. అసలు నీ కాల్ డేటా సేకరించడానికి నువ్వేమన్నా నేరస్తురాలువా? నా కరుడు కట్టిన, లేకపోతే నువ్వు ఒక ఫ్యాక్షన్ లీడర్వా, లేకపోతే ఒక అది అంటారు కదా, ఉంటాయి గ్రూపులు కట్టి క్రిమినల్ గ్యాంగ్స్, దానికేమన్నా నువ్వు నాయకురాలువా? అసలు నీ కాల్ డేటా తీసుకుంటే వచ్చే లాభం ఏముంది? తర్వాత అప్పుడు కాల్ డేటాలో కాదు కదా నువ్వు చేసిన నేరాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆవిడ ఎంతో మంది స్టోన్ క్రషర్ల యాజమాన్యాలను అయితే ఇబ్బంది పెట్టి అందరినీ పెట్టిందంట. ఒక స్టోన్ క్రషర్స్ కాదు, ఆమె నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడి మీద కన్నేసిందని చెప్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ అట్లాంటి పిఏల్ని పెట్టుకుంది అంటున్నారు. వాళ్ళు అడ్వైజ్, పలానాడు బాగుండాడమ్మా బిజినెస్ అంటే వాళ్ళరా బెదిరించమని, అప్పుడు ఏం ఫోన్ చేయటం. తర్వాత పోలీసు వాళ్ళు, విజిలెన్స్ కమిషనర్ ఆయన పేరు జాషువా, ఆయన ఒక సపోర్టు, ఆయన వెళ్ళి నీకు ఒక స్టోన్ క్రషర్ వాళ్ళకి 50 కోట్లు జరిమానా వేస్తామంటే వాళ్ళకి ఏమన్నా గుండె ఉంటదండి? జారిపోద్ది కదా. ఏదో సినిమాలో చెప్తారు చూడండి, గుండె జారిపోయిందని. అట్లాంటి పరిస్థితి అయిపోద్ది ఆడికి. ఆడ అటైనప్పుడు వద్దండి, ఏదో ఒక రకంగా నేను సెటిల్ చేసుకుంటానంటే వెళ్ళి మరి కలువు మేడం అని. మేడం 5 లక్షలకు అల్టిమేటం ఇచ్చింది. అమ్మ అంత ఇవ్వలేము. అసలు ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
క్రషర్ల బిజినెస్ కూడా లేదు, ఏ బిజినెస్లు లేవు. మరీ ముఖ్యంగా క్రషర్లు నిర్మాణ రంగానికి ఆధారపడి ఉన్నాయి. నిర్మాణ రంగం అంతా ఆగిపోయింది. సీసీ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు, ఇళ్ల కన్స్ట్రక్షన్ లేదు, ఇసుక లేదు. ఇసుక అంతా వాళ్ళకి కావాల్సిన కార్పొరేట్ సంస్థలకి దోచిపెట్టారు. తర్వాత ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర వాళ్ళ బంధువులకు సంస్థ చెందిన వాళ్ళు కొండలలాగా గుట్టలు పోసారు. అట్లాగే తమిళనాడు వెళ్ళిపోయింది. ఎక్కడంటే అక్కడికి వాళ్ళకి చుట్టాలు స్నేహితులు ఎక్కడున్నారో వాళ్ళు దోసుకెళ్ళిపోయారు. మామూలు ప్రజలు ఇసుక కొనలేకపోయారు. ఇప్పుడు కదా కామన్ మ్యాన్కి ఇసుక అందుబాటులోకి వచ్చింది. దాంతో వాళ్ళు అప్పటికే మూలిగే నక్కలాగా ఉన్నప్పుడు 5 కోట్లు వేసేటప్పటికి వాళ్ళు బతిమాలుకుని 2 కోట్లకి తగ్గించుకుని మాట్లాడుకున్నారు. పని 2 కోట్లు ఇచ్చారు. ఆ 2 కోట్లు తీసుకున్న తర్వాత మీ చుట్టూతో తిరిగిన నా పిఏ సంగతో అంది. ఆ పిఏ సంగతి అంటే ఎంత ఇవ్వమంటారమ్మా అంటే 10 ఇవ్వమంది. ఏదో హోటల్లో టిప్ ఇవ్వమన్నట్టుగా. మరి నాకు సహకరించిన జాషువా మరి నీ దగ్గరికి వచ్చి బెదిరించిన వ్యక్తి ఉన్నాడు కదా, ఐపీఎస్ ఆఫీసర్, మరి ఆయనకి ఎంత ఇవ్వాలమ్మా, ఆయనకు 10 ఇవ్వండి. ఈవిది కాదు కదా, మంద కాకపోతే ఢిల్లీ రాక డేకమన్నట్టు వాళ్ళకు 10 ఇప్పించింది. తర్వాత ఇక వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అన్యాయం. ఇప్పుడు అమ్మాయి కాదంబరి జత్వాని కూడా ఆ టైంలో ఏం మాట్లాడలేక వెళ్ళిపోయి గుడ్లను నీళ్లు కుక్కుని కూర్చుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా అమ్మాయి వచ్చింది. అట్లా అనేక మంది, ఇప్పుడు కాకినాడ పోర్ట్ కేవీ రావు ఉన్నాడు, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టమన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు. అతను విక్రాంత్ రెడ్డి అతను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టి మూసుకుని పొమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు వచ్చారు. అట్లా ఈ పాత కేసులన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న విజయసాయి రెడ్డి వాళ్ళు కూడా కొన్ని షేర్లు ఆయనకి అప్పచెప్పేశారు అంటున్నారు. ఏది ఈ కేసు ఈడీ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తాను, నా కేసు ఉపసంహరించమంటే, ఈ కేసులు క్రిమినల్ కేసులు ఏమైనా లోపాయికారి పంచాయతీలు కాదు కదా, 4 గోడల మధ్యలో జరగల. ఇప్పుడు ఈ కేసులు పెట్టడం అనేది రిజిస్టర్ చేయటం అయింది, ఎంక్వైరీ చేయటం అయింది, వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ పట్టుకోవటం అయింది, ఫోన్ కాల్స్ హిస్టరీ రికార్డ్ అన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఆమె దొరికింది కాబట్టి దొంగలాగా. తర్వాత ఇప్పుడు విడుదల రజనీ బాధితులు కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ ఉన్నారు. వారికి జరిగినటువంటి అన్యాయాలను మీడియా ముఖంగా అలాగే పార్టీ అధినేతకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ అధినేతకి తెలుసు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఒక పార్టీ టికెట్ ఇస్తాను గుంటూరు అభ్యర్థి దగ్గర 6 కోట్లు తీసుకుంటే ఆ పంచాయతీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే పరిష్కారం చేసి 3 కోట్లు వెనక్కి ఇప్పించేశారు కదా. ఇక ఆ 3 కోట్లు ఈమె అకౌంట్ లో పడిపోయినాయి. వాడు సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్నం అని ఆ 3 కోట్లతో సరిపెట్టుకున్నాడు. తర్వాత నియోజకవర్గంలో ఎంతమంది దగ్గర వసూళ్లు మొదలెట్టి చేసింది. సొంత కార్యకర్తలను పోలీస్ కేసులతో ఇరికిచ్చి ఏదిచ్చబట్టే కదా ఈ మాకొద్దు, మేము చిలకలూరుపేటలో ఇంక టికెట్ ఇస్తే మేము చేయమని చెప్పబట్టి, దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్టుగా ఉంటే కృష్ణ గారు ఇప్పుడు ఇవాళ వచ్చి నన్ను పొలిటికల్ గా వేధిస్తున్నారంటే ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. ఇప్పుడు అతనేం చెప్పాడు, వంశీ అలాగే చెప్పాడు. సరే, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంతమంది రాజకీయ నాయకులు తప్పులు చేయడం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ తప్పుల్ని సరిదిద్దుకునేందుకు కులాన్ని వాడడం. అవును, ఈ బీసీ అని కూడా చెబుతుంది. నేను అసలు బీసీ మహిళని టార్గెట్ గా చేసుకొని, నువ్వు బీసీ మహిళ అయితే అసలు అట్టా వ్యాపారస్తుల్ని అప్పటికే సాగు బతుకులతో పోరాటం చేస్తున్న వ్యక్తుల్ని వేధించి కోట్లు దండుకున్న ఆమె బీసీ మహిళని ఎట్ట చెబుతుందండి? నువ్వు ఏ మహిళ అయితే ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, మంచి పని? బీసీలు అందరూ అట్లాంటి పనులు చేస్తారా? చేయరు కదా. ఈ కులాన్ని బట్టి నేరాలు చేయరు, వాళ్ళ వ్యక్తిత్వ మనస్తత్వాలను బట్టి చేస్తారు. పెద్దానికి ఇప్పుడు బోరగడ్డ అని నేను దళితులను అన్నాడు. దళితులు అలాంటి అరాచక మాటలు మాట్లాడతారా? నువ్వు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, అసభ్యకరమైనటువంటి పదాలతో ఎదుటివారిని దూషించినప్పుడు నువ్వు దళితుడు అనేటువంటి విషయం అదే అన్న నెటిజన్లు కూడా అదే ప్రశ్నించారు. అందరూ అదే, దళిత నాయకులు ప్రశ్నించారు, దళిత ప్రజలు కూడా ప్రశ్నించారు. నువ్వు దళితుడు అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. రేపు ఎప్పుడన్నా ఇలాగే కనుక ఎవడన్నా దుష్ట మాటలతో మాట్లాడితే మా దళితుల్ని మనం ఏమన్నా అనగలమా? మీ వాడు మాట్లాడలేదా అని అంటారనే మాట చెప్పారు కదా బాలకోటయ్య గారు. కానీ వీళ్ళందరూ గడ్డి పెట్టారు కదా. అసలు నువ్వు దళితుడు అనే మాట నువ్వు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదని కూడా చెప్పారు. ఇది ప్రతి వాళ్ళు ఈ కులపు కార్డు పట్టుకుని వస్తే అది ఎంతో కాలం చెల్లదు. ఇప్పుడు ఒకసారి నన్ను ఎలక్ట్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ చెల్లుతుందా? మళ్ళీ మా బాబాయిని చంపారని వెళ్తే చెల్లిందా? మొన్న 24లో కూడా తీసుకొచ్చాడు ఆ కార్డు. మళ్ళీ మా బాబాయిని చంపారని ఎవడు నమ్మలా. ఒక్కసారి నాయన పులు వచ్చాయంటే నమ్ముతారు, కానీ రోజు నమ్మరుగా కృష్ణ గారు. అట్లాగే విడుదల రజనీ గారి గురించి ఆమె చెప్పుకోకర్లేదు. ఆ నియోజకవర్గ ప్రజలకి, అక్కడ ఉండే వ్యాపారులు అందరికీ ఎంత వసూళ్ళ రానో అందరికీ తెలుసు. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.